109:30 చదువు కలిసి చూద్దాము. చదవండి. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను, అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించెదను. 116 కీర్తన 116 కీర్తన 16, 17, 18 వచనాలు చదువుదాం. 116 కీర్తన 16 వచనంలో చదువుదాం. యెహోవా, నేను నిజముగా నీ సేవకురాలు కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను, యెహోవా మందిరపు ఆవరణంలోను, యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మ్రొక్కుబడులు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా రక్షకుడు యేసుక్రీస్తు నామమును బట్టి వందనములు. సర్వకృపానిధిగ దేవ, సకల ఐశ్వర్యుడు పాత్రుడు, సమీపమైన తేజస్సుడు, అమృతం గల దేవుడు, సార్వభౌమ అధికారం గల దేవుడు, నిన్నానని ఏకరీతిగున్న దేవుడు, మార్పు లేని దేవుడు, మాట తప్పని దేవుడు, మహిమాస్వరూపినటువంటి దేవ, ఆత్మస్వరూపిగా మాతో ఉండి నేటి దినమున మమ్మల్ని విమోచించారు, మా కట్లు విడిపించారు, మా బంధకాలు తొలగించారు, మా చీకటిని పోగొట్టారు, మా దోషమును కనికరించారు, క్షమించారు, మా పాపమంతటిని కూడా కడిగారు. మిమ్మల్ని సేవించడానికి, మీ ప్రజలందరి ఎదుట సమాజంలో ఎక్కడైనా మిమ్మల్ని సేవించడానికి మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నారు. అందరు బట్టి స్తుతి చెల్లిస్తున్నాం. ఆయన ఈ ఉదయకాలం పాడుట ద్వారా మా హృదయాలను నూతనపరిచారు. వాక్య ధ్యానము మా హృదయాలకు తాకునట్లుగా సంధించి మమ్మల్ని నూతనపరచండి. ఆరాధన కొరకే మమ్మల్ని సిద్ధపరచుమని యేసుప్రభు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వీడారు ఉదయకాలం పాడుకున్నట్లుగా 2 పాటలు పాడాము. 2వ పాట, 3వ పాట. దేవుని ప్రేమ మనల్ని ఏర్పరచుకున్నది కనుక నీకు వ్రాయబడింది, నీ ప్రజలందరి ఎదుట నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాబట్టి ఆరాధించే అనుభవం ఉన్నదా? అమ్మ వినండి, ఇక్కడ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? ప్రతి ఉదయం దేవుడు చేసినటువంటి మేళ్ళన్నిటిని బట్టి దేవునికి వందనము చెల్లిస్తున్నామా? లేదంటే మేము ప్రార్థన చేసుకుంటున్నాం, పొద్దులు లేసినాం, వాక్యం చదువుతాం, ఆదివారం గుడికి వెళ్తాం, ప్రార్థన చేసుకుంటామండి అని అంటున్నావు. కానీ దేవుడు నిన్ను ఈ దినం వరకు కూడా సజీవునిగా ఉంచాడు. దేవునికి థ్యాంక్స్ చెప్తున్నావా ప్రతిదినం? ఇక్కడేమన్నాడు? దేవా, యెహోవా, నేను నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. ఏంటి కట్లు? ఏ కట్లు ఉన్నాయి మనకి? బాగానే ఉన్నాము కదా, తిరుగుతూ ఉన్నాము, బాగానే ఉన్నాము. ఏంటి నీ కట్లు? నీ కట్లు విడిపించబడకపోతే నీవు పాపపు బంధకాల్లో ఉన్నావనే సత్యాన్ని గుర్తించు. వీడాల ఉదయకాల సమయంలో నీ కట్లు విడిపించినటువంటి ప్రభువుని ఏమంటున్నాడు ఇక్కడ? యెరూషలేమా అంటే నీ సంఘములో, నీవు ఉన్నటువంటి సమాజంలో, నువ్వు బ్రతికేటువంటి నీ గ్రామములో, నీ వీధిలో నీ దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు అంటే థ్యాంక్స్ చెప్పాలి. నీ చదువులో, నీ బ్రతుకులో, నీ పనులలో, నీ ఉద్యోగంలో, నీ సేద్యంలో, నీ పనులలో దేవుడు అనుదినం నీకు తోడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనను కట్లు విప్పిన వాడిగా ఉన్నాడు. ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. 75 కీర్తన 1-2 వచనం రాయబడింది, ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. ఎక్కడో లేడండి, ఎక్కడో పరిగెత్తాల్సిన అవసరం లే. దేవుని కొరకు ఎక్కడో తీర్థయాత్రలు చేయాల్సిన అవసరం లే. ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. ఆయన అన్నాడు, నేను నీతో ఉన్నాను, నీలో ఉండడానికి ఈ లోకానికి వచ్చాను. మానవుని హృదయమే దేవునికి ఆలయముగా చేసుకోవడానికి ఈ లోకానికి వచ్చాను.
నీ హృదయం దేవునికి ఆలయంగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఆయన నీ హృదయాన్ని తడుతూ ఉన్నాడు. అమ్మా అయ్యా, నేను నీతో నివాసం చేయడానికి, నీతో కాపురం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. నీవు గనుక నీ హృదయాన్ని తెరిచినట్టయితే నేను నీ హృదయంలో కాపురం చేస్తా. నిరంతరం నీతో జీవించడానికి ఇష్టపడుతున్నాను. వీడారు ఉదయకాల సమయంలో దేవుడు మన కట్లు విడిపించాడు, మన బంధకాలు. ఏంటి ఆ కట్లు? చూడండి, యేస్కేలు గ్రంథము 16వ అధ్యాయంలో, యేస్కేలు గ్రంథము 16వ అధ్యాయము చూడండి, అక్కడ 5వ వచనంలో రాయబడిన మాట చదువుదాము. యేస్కేలు గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనము ఏం రాయబడింది అక్కడ? ఈ పనులలో ఒకటైనను నీకు చేయబడలేవని ఎవరునూ కటాక్షించలేదు. నీ యందు జాలిపడిన వాడొక్కడును లేడు. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. ఏమసహ్యం అది? నేను నీ యుద్ధకు వచ్చి రక్తంలో పొరుచున్న నిన్ను చూచి నీ రక్తంలో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని. రక్తముతో పొర్లుచున్న వారు, పుట్టిన నాడే బయట పారవేయబడినటువంటి వారు, తల్లిదండ్రులకు ఇష్టం లేదు, ఇంటి వారికి ఇష్టం లేదు, సమాజానికి ఇష్టం లేదు, బయట పారవేయబడినటువంటి. ఏం పారవేస్తాము? చెత్త చెదారం, పనికిరాందంతా కూడా పడేస్తాం బయట. అరిదిగా విశ్వాస జీవితంలో పీడారు. మనము పుట్టిన నాడే నీవు రక్తంలో పొర్లుతుంటివి, రక్తమనగా పాపంలో పొర్లుతుంటివి, మరకల చేత, పాపపు మరకల చేత పొర్లుతూ ఉంటివి. ఎవరు కూడా నిన్ను చూచి నిన్ను ఆదుకోలేదు, నిన్ను రక్తము తొడవలేదు, నీకు బట్టలు ఇయ్యలేదు. అయితే నేను నీ దగ్గరకు వచ్చి నీవు రక్తములో పొర్లుచున్నటువంటి నిన్ను కడిగి బ్రతుకుమని నేను నీతో సెలవిచ్చి తిని. పాపముల చేతను, అపరాధుల చేతను చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మన దేవుడు బ్రతికించాడని రాయబడింది. బ్రతుకుమని సెలవిచ్చాడు. ఎదురును బ్రతకగలుగుతున్నామంటే పాపపు మరకల చేత ఉండినటువంటి మనను. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం రాయబడింది. రండి, మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రవేరును, అవి కెంపు వలె ఎర్రవేరును, వాటిని తెల్లగా చేస్తాను. దేవుడు కరుణా సంపన్నుడు, పరలోకాన్ని విడిచి మహిమను విడిచి లోకంలో జన్మించి నీ కొరకు నా కొరకు శిలువలో రక్తమును కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆ ప్రభు నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్నటువంటి నిన్ను బ్రతుకుమని నీకు సెలవిచ్చాడు. రక్తపు మరకల అనేటువంటి బంధకముల చేత ఉన్నా నీ కట్లు విడిపించాడు. వీడారా, బ్రతుకుమని బ్రతికించి నేటి సంఘములో ఉంచాడు. లేకపోతే ఏనాడో నీవు పారవేయబడినటువంటి దానవే, పారవేయబడినటువంటి వాడవి. అయితే బిడ్డారా, నిన్ను బతికించాడు, సంఘములో నేటి దినం ఉంచాడు. అందుని బట్టి ప్రభువా, ఎక్కడో పారవేయబడి, పెంటకొప్పలో పారవేయబడి రక్తంతో పొర్లుచున్నటువంటి నన్ను వెతికి రక్షించి నన్ను కడిగి పవిత్రపరిచి బ్రతుకుమని నన్ను సంఘములో ఉంచావు. జీవము గల దేవుని సంఘములో నన్ను ఉంచావు. అందును బట్టి నేను స్తుతిస్తున్నా. ప్రజలందరూ ఎదుట మరి స్తుతించాలి, ఎక్కడైనా స్తుతించాలి. ప్రార్థన చేయడం తెలుసు, కానీ నీకు ఆరాధించడం తెలుసా? ప్రభు నీకు చేసిన మేళ్లను బట్టి ప్రభుని ఆరాధించడం నీకు తెలుసా? తెలియదు నీకు. ప్రజలందరి ఎదుట, నీ బంధువుల దగ్గర, నీ స్నేహితుల దగ్గర, నీ వీధిలో, నీ గ్రామంలో యేసు ప్రభుని ఒప్పుకొని ప్రభు నన్ను బ్రతికించాడు. పాపంలో పొర్లుచున్నటువంటి నన్ను, రక్తంలో పొర్లుచున్నటువంటి నన్ను బ్రతుకుమని ఎవరు పట్టించుకోలేదు. తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, ఊరి వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ప్రభువు నన్ను పట్టించుకొని నా దగ్గరికి వచ్చి నన్ను బ్రతుకుమని సెలవిచ్చాడు. నా బంధకులు విడిపించాడు. రెండవదిగా 31వ కీర్తన, 31వ కీర్తన చూడండి. 31వ కీర్తన 12వ వచనంలో ఏం రాయబడింది? 31వ కీర్తన 12వ వచనంలో, మరణమై స్మరణకు రాకుండా. 31వ అధ్యాయము 31వ కీర్తన, సరే, మరణమై స్మరణకు రాకుండా వాని వలె మరోబడి తిని, ఓటుకుండ వంటి వాడనైతిని. ఏంటంట? మరణమై స్మరణకు రాని వాని వలె ఉన్నాము, ఓటుకుండ లాంటి వారము.
ఏమంటే కుండలు కొనేటప్పుడు కుండను పరీక్షిస్తారు, బాగుందా లేదా అని. శబ్దం వేరుగా వస్తే కొనవు, లేకపోతే ఏదైనా లొక్కులు పడితే కొనవు, లేకపోతే వంకర పోతే కొనవు, లేకపోతే ఏదైనా మరి అది నీకు నచ్చకపోతే కొనవు. దావీదు భక్తుడు అన్నాడు, మరణమై స్మరణకు రాకుండా ఉండి, అంటే మరణమైతే చూడండి, మరణిస్తే ఎవరైనా ఇంక జ్ఞాపకం పెట్టుకుంటారా? ఒకవేళ ఈ దినాల్లో క్రైస్తవులు లేకపోతే అందరూ ఒకవేళ గుర్తుపెట్టుకోవచ్చు, సంవత్సరానికి ఒకసారి దినము చేయాలా అని. ఆ సంవత్సరం వచ్చే వరకు సంవత్సరంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటావా? పడేయబడినటువంటి వారు, మరణమై పారవేయబడినటువంటి వారు. ఇక్కడ రెండవదిగా ఓటుకుండ లాంటి వారం, అంటే ఎవరికి పనికి రాకుండా ఊరు బయటికి వెళ్తే మీరు కనపడతాయి కుండలు కొన్ని. ఊరి బయట ఊరి శివారులో కనపడతాయి, కాలువల దగ్గర, గుట్టల దగ్గర, దిబ్బల మీద. ఏముంటాయి ఇక్కడ? పనికిరాని కుండలు, పనికిరాని బట్టలు, పనికిరాని కుండలు పారవేసింటారు. అలాగా ఓటుకుండ లాంటి మన బ్రతుకులను, అంటే ఎవరికి పనికిరాని ఓటుకుండ లాంటి జీవితం మన. ఇలాంటి మనను దేవుడు కరుణించి వీడారా బొత్తిగా మనను బాగు చేసి కుమ్మరి అయినటువంటి పరమ కుమ్మరి అయినటువంటి ఆ ప్రభు మరలా మనను బాగు చేసి ఆయనకి ఇష్టమైన పాత్రగా చేశాడు, ఆయన సేవించే పాత్రగా చేశాడు. యజమానుడు వాడుకునేటువంటి అర్హమైనటువంటి పాత్ర వలె ఓటుకుండా కాదు, ఇక ప్రభువు వాడుకునేటువంటి అర్హమైన పాత్రగా నిన్ను నన్ను చేశాడు. అందును బట్టి సమాజంలో మనం స్తుతించాలి. మూడవదిగా ఓబద్యా గ్రంథం మొదటి అధ్యాయము ఆమోస్ తర్వాత ఉంటుంది, ఆమోస్ గ్రంథం తర్వాత ఉంటుంది. మొదటి అధ్యాయం 5వ వచనంలో ఇంకా మనం ఎలాంటి వారంగా ఉన్నామో చూడండి. కావును చివరిగా చదువమ్మా. నిన్ను చూడగా ఏంటంట? మనం చూసి ఎంత అందంగా ఉన్నామో, మన బట్టలు, మన అందం మనం చూసి ఎంతెంతో మురుస్తాం. అద్దం దగ్గరికి వెళ్ళి పౌడర్ పూసుకొని, స్నో పూసుకొని, ఇంకేమో పూసుకొని కాటుక పెట్టుకొని, ముక్కులకు ఎద్దగిల్చుకొని, చెవులకు ఎద్దగిల్చుకొని, బంగారు ఆభరణాలు పెట్టుకొని, నడుముకు ఒడ్డానం పెట్టుకొని, చేతులకు ఉంగరం పెట్టుకొని, మరి బ్రాస్లెట్ పెట్టుకొని, కాళ్ళకి గజ్జలు కొట్టుకొని, ఎంత అందంగా ఉన్నామో. అయితే దేవుడు చూసినప్పుడు మనం ఎట్లున్నామంటే చూడని అసహ్యంగా ఉన్నాం, చెడిపోయిన వారు. దేవుడి దృష్టిలో శరీరం కులిపోతుంది, శరీరం మాయమైపోతుంది, పురుగులు తినేస్తాయి. అయితే ప్రభు చూసినప్పుడు ఎలా ఉన్నామంటే బొత్తిగా చెడిపోయిన వారముగా ఉన్నామట. నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ క్రియలు, నీ నడక, నీ పడక, నీ చూపులు, నీ తలంపులు అన్నీ కూడా ప్రభు దృష్టిలో చెడిపోయినవిగా ఉన్నాయి. అందుకే అన్నాడు, నిన్ను చూడగా ఎట్లున్నావంటే బతిగా చెడిపోయినావండి. అదేంటండి అలా మాట్లాడతారు? అవును, పైకి భక్తి గల వారి వల్ల ఉండే అంతరంగంలో దేవుని శక్తులు లేని చెడిపోయిన మనస్సు, చెడిపోయిన తలంపులు, చెడిపోయిన క్రియల చేత మానవుడు దేవుని దృష్టిలో చెడిపోయిన వాడే. నిన్ను చూడగా, అందుకని మరి 17:9 ఎవరు ఆవిడది? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవాడెవడు లేడు. కనుక హృదయంలో నుండి మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21-22 రాయబడింది. నీ హృదయమును చెరిపేటువంటి అక్కడ 13 రకాల లక్షణాలు ఉన్నాయి. వాటిని బట్టి నీవు దేవుడు చూసినప్పుడు ఎలా ఉన్నాడు? బొత్తిగా చెడిపోయినటువంటి స్థితిలో ఉన్నావు. చెడిపోయినటువంటి నిన్ను చూడండి. కొంతమంది ఇళ్ళమ్మడు వస్తారు, పాత సామాన్లు తీసుకుంటాం అని వస్తారు. ఏం చేస్తారు వాళ్ళు? దాన్ని మళ్ళీ బాగు చేసుకుంటారు.
మీరు పాత సామాన్లు ఇస్తే మీకు కొత్త సామాన్లు ఇస్తాం. ఆశ్చర్యం కదా. కొంతమంది బట్టలు కూడా తీసుకుంటారు. మీ పాత బట్టలు ఇవ్వండి, మీకు కొత్త బట్టలు ఇస్తామని కూడా వస్తారు. పిల్లరా, మనకు పనికిరానట్టు లోకానికి, నీ భర్తకు, నీ భార్యకు, నీ పిల్లలకు, తల్లిదండ్రులకు నువ్వు పనికిరావేమో కానీ ప్రభువుకు పనికొస్తావు. ప్రభువా, పనికిరాని వాడనే, పనికిరాని దాన్ని. నన్ను చూస్తే అందంగా కనబడుతున్నాను కానీ మీ దృష్టిలో నేను చెడిపోయిన దానిని, చెడిపోయిన వారిని. నా తలంపులు బాగలేవు, నా చూపు బాగలేదు, నా మనస్సు బాగలేదు, జీవితంలో నెమ్మది లేని స్థితి, జీవితంలో పాడైపోయిన స్థితి, పనికిరాని స్థితి. కనుక ప్రభు చూసినప్పుడు బొత్తిగా చెడిపోయిన స్థితిలో మనం ఉన్నాం. అయితే దేవుడు మనల్ని తీసుకొని ఆయన, నా దగ్గరకు రండి, మీరు ఎంత ఘోర పాపులైనా సరే నా దగ్గరికి వస్తే నేను బాగు చేస్తాను. నువ్వు లోకానికి పనికిరావా, నాకు పనికి వస్తావు. నా దగ్గరికి వస్తే నేను నిన్ను బాగు చేస్తాను, నేను నిన్ను బాగు చేస్తాను. బాగు చేసి నా కొరకు నేను వాడుకుంటా. సంఘములో మనను నాటినవాడు. ఎక్కడెక్కడో కారు ద్రాక్షలు కాస్తున్నావా నీవు, నిన్ను విరుచుకొని తీసుకొని వస్తే ఇక్కడ నాటుతాడు. ఇక్కడ నీవు ప్రభు యొక్క సమృద్ధిని పొంది నీవు దేవునికి పనికొచ్చేటువంటి పాత్రగా నిన్ను చేసుకుంటాడు. దాని కొరకే ఆయన నలగొట్టబడ్డాడు, విరువబడ్డాడు, రక్తమును కార్చి మరణించి సమాజం తిరిగి లేచాడు. ఇలారా ఏదో కాలం మొట్టమొదటిగా మనం ఎలాంటి వారు ఉంటే రక్తములతో పొర్లుతూ పారవేయబడినటువంటి వారము. రెండవదిగా పనికిరాని ఓటుకుండ లాంటి వారము. మూడవదిగా బొత్తిగా చెడిపోయినటువంటి స్థితిలో ఉన్నవారు. నాలుగవది చూడండి, 32వ కీర్తన 4వ వచనం. 32వ కీర్తన 4వ వచనంలో సారము లేక దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవి కాలమున సారం. ఎండాకాలం చూడండి, మరి ఇప్పుడంతా పచ్చగా ఉంది చూడడానికి. ఎక్కడ చూసినా పచ్చగా ఉంది. ఏ గెట్లు చూసినా, ఏ రోడ్ల వెంట వెళ్ళినా, ఏ చెట్టు చూసినా, ఏ వనం చూసినా, ఎక్కడ చూసినా చూస్తే కనుచూపున్నారని ఎలా కనబడుతుంది? పచ్చగా ఉంది, సారం కలిగి ఉంది. అదే ఎండాకాలం బాగా ఎండబెట్టింది అనుకోండి, మార్చి, ఏప్రిల్, మే నెలలు ఎలా ఉంటాయి? ఎక్కడ చూసినా ఎండిపోయిన స్థితి, సారం ఉండదు అందులో. సారము లేని ఎండిపోయిన స్థితిలో ఎండాకాలము చెట్లు, మరి ఈ విధమైనటువంటి సృష్టి అంతా కూడా ఏ విధంగా ఎండిపోయినట్టు ఉండదో, నీవు నేను కూడా ప్రభు చూసినప్పుడు మనలో ఏమైనా సారం ఉందా అని చూస్తే సారము లేని ఎండినటువంటి గడ్డి వలె, ఎండినటువంటి చెట్ల వలె, ఎండిపోయినటువంటి సారము లేని వాళ్ళంగా మనం ఉన్నామట. చూడండి, గమనించండి. సారము లేని ఎండినటువంటి చెట్టు వలె, ఎండినటువంటి కొమ్మల వలె నీవు నేను ఉన్నా. అయితే ప్రభు పరలోకం నుండి చూసి ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చాడు. సారము లేని మనలను తీసుకొని ఆయనతో అంటుకట్టుకొని మనకు సారమును అనుగ్రహించాడు. చూడండి, 65వ కీర్తన 11వ వచనంలో ఆ మాట రాయబడింది. 65వ కీర్తన 11వ వచనంలో, సంవత్సరంలో దయాకిరీటం నీకు ధరింపజేసి ఉన్నావు. నా జాడలు కాదమ్మా, నీ జాడలు. ఎండిపోయినటువంటి నీ జాడలు, నీ కొమ్మలు, నీ నడక, నీ జీవితము ఎండిపోయి సారం లేకుండా ఉన్నటువంటి నేను ఏం చేశాడంటే, నీ జాడలు సారము దిశలుంటగా నీలో జీవాన్ని పోశాడు. నీ జాడలు చూడండి. ఎండాకాలం మరి ఎట్లుంటుంది? ఎండాకాలం నడిస్తే మన జాడలే కనబడతాయా రోడ్ల మీద పోతే? అదే వర్షాకాలం పోతే ఓహో ఎవరో నడిచిపోయినారు, బురద జాడలు కనబడతాయి. నీ జాడలు సారము దిశలేటట్లు, నీ జాడలు సారముతో నిన్నట్టుగా చేస్తానన్నాడు. దాని కొరకే చూడండి, 92వ కీర్తన 15వ వచనంలో, 92వ కీర్తన 15వ వచనం చూడండి. 15వ వచనంలో, వారు ముసలితనమందు
ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా. అంతకుముందు అయితే మనం ఎండిపోయిన వారము, నీ కొమ్మలు ఎండిపోయినాయి, నీ ఆకులు ఎండిపోయినాయి, నీ మొద్దు నీ వేరంతా ఎండిపోయింది, సారము లేదు. అది యేసు ప్రభువారు నీలో జీవమును పోసాడు. జీవం ఆయన మందిరాలలో తీసుకొచ్చి నాటాడు, ఇక్కడ నాటుకున్నాడు. ఆయన నీళ్లు పోసాడు, వాక్యమని నీళ్లు పోసాడు, వాక్యమైనటువంటి ఆహారం ఇచ్చాడు నీకు. నీవు సారం కలిగి పచ్చగా ఉండేటట్టు చేశాడు. ఇది రమణ నీలో సారము నింపినాడు. నీ జాడలు సారముతో నిండి ఉన్నాయి. నీ కొమ్మలు నీవు ఫలించి అభివృద్ధిపడి సారం కలిగి పచ్చగా ఉన్నట్టుగా చేశాడు. అందుని బట్టి సమాజంలో ప్రభువును స్తుతించవలసిన వారంగా మనం ఉండాలి. 5వదిగా 38వ కీర్తన 4వ వచనం. 38వ కీర్తన, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు నా మీద మోపబడి ఉన్నది. నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన కలిగినవై. ఏంటంట? దుర్వాసన రాగానే ఏం చేస్తాం మనం? ప్రభు మనం చూడగానే ఎలా ఉన్నామంటే దుర్వాసనతో నిండినటువంటి వారికి ఉన్నామట. పిల్లరా ఏంటంటే దుర్వాసన అంటున్నారు. మంచిగా స్నానం చేసాం, మంచి ఇస్త్రీ బట్టలు వేసుకున్నాం, స్ప్రే వేసుకున్నాం, పౌడర్ వేసుకున్నాం, సెంటు పెట్టుకున్నాం. ఇన్ని పెట్టుకుంటే ఇంత మంచి వాసన వస్తుంటే దుర్వాసన అంటే ఏంటి? ఎస్, పాపమును బట్టి దుర్వాసన. నేను చూడక ఏమి రాబడింది? నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. 3వ వచనం. 4వ వచనం, నా దోషం నా తల మీదుగా పొర్లిపారిని, మోయలేని బరువులే నా మీద మోపబడి ఉన్నాయి. నా మూర్ఖత వలన కలిగిన గాయములు. మూర్ఖత, మొండితనము, పాపము, అపవిత్రత, అవిధేయత, లోబడితనం, ఇవన్నీ కూడా మూర్ఖతతో సమానము. నీ మూర్ఖత, నీ మొండితనము, నీ పాపము, నీ అవిధేయత ప్రభు చూసినప్పుడు బొత్తిగా చెడిపోయి ఎట్టున్నా అంటే దుర్వాసనతో ఉన్నా. చిచి ఎంత దుర్వాసన! పప్పు దూరం పో. ఎవరైనా దుర్వాసనతో ఉంటే దగ్గరికి రాణిస్తామా? వాసన ఉంటే, మురికిగా ఉంటే, వస్త్రాలు మురికిగా ఉంటే, మనిషి మురికిగా ఉంటే దూరం పో అంటాం. వాసన వస్తుంది, దూరం పో. అయితే మన దగ్గర కూడా ప్రభు చూసేసినప్పుడు దుర్వాసనతో ఆయన కుక్కు మూసుకుంటున్నాడు. అయ్యో దుర్వాసనతో ఉన్నావు, నీ పాపాలు, నీ అవిధేయత, నీ మూర్ఖత, నీ మడితనం, నీ చూపులు, నీ తలంపులు, దుర్వాసన వస్తుంది. నేను చూస్తే చెడిపోయినా. దుర్వాసనతో నిండినటువంటి నీ బ్రతుకును చూసి ఏం చేశాడంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. దేవుని పోలి నడుచుకోండి. మనల్ని ప్రేమించి మన దగ్గరికి వచ్చి దుర్వాసనతో ఉన్నటువంటి మనల్ని ఏం చేశాడంటే పరిమళ వాసనగా చేశాడు. పరిమళ వాసన చూడగానే పరిమళ వాసన. అంతకుముందు అయితే దుర్వాసన, చెడిపోయిన వాసన, చెడిపోయిన బతుకు, పారవేయబడిన బతుకు, సారములేని బతుకు. ఇంకేం రావడం, ఇంకేం చెప్పినాం? పనికి మళ్ళీ ఓటు కూడా ఊరు బయట, అక్కడెక్కడో ఊరు బయట దిబ్బల మీద పడేసి ఉంటారు కుండల్ని, పనికిరాని కుండలు. అలాంటి ఎక్కడో దూరముగా పారవేయబడినటువంటి నిన్ను నన్ను తీసుకొని వచ్చి ఆయన వాడుకునేటువంటి అర్హమైన పాత్రగా చేశాడు, పరిశుద్ధపరిచాడు, ఓటుకుండను వాడుకుంటున్నాడు, నీ చెడిపోయిన జీవితాన్ని బాగు చేశాడు. దాని కొరకే యేసుప్రభువారు నిన్ను పరిమళ వాసనగా చేయడం కొరకే తాను బలిగాను అర్పణగాను దేవుడు అర్పించుకున్నాడు. నీ కొరకు నా కొరకు బలిగా అర్పణగా యేసుప్రభువారు అర్పించుకున్నాడండి. ఆయన శిలువలో తృణీకరించబడిన వాడైనాడు, చూడనొల్లిన వాడుగా చేయబడ్డాడు, ముఖ వికారం చేయబడ్డాడు, మాంసపు ముద్దగా చేయబడ్డాడు, ముఖం మీద ఉమ్మి వేయబడినాడు, వెంట్రుకలు పెరికి వేయబడినాయి, దూషించారు, అవమానపరిచారు, తలలూచారు, బంధించబడ్డాడు. మేకులతో ఇంక కిందికి దిగి రాకుండా మేకులతో కొట్టేశారు, బంధించారు. మన కట్లు ఇప్పడానికి, మన దోషమును పరిహరించడానికి, పనికిరాని పగిలిపోయినటువంటి జీవితాలను
పారవేయబడినటువంటి జీవితాలను, ఓటుకుండ లాంటి జీవితాలను, జీవము లేని సారము లేని జీవితాన్ని బాగు చేయడానికి, మూర్ఖత వలన పాపం వలన కలిగినటువంటి దుర్వాసనను పోగొట్టడానికి యేసు ప్రభువారు శిలువలో మరణించాడండి. చేతగాని వాడు కాదు, చేతగాని వాడై ఆయన శిలువలో బంధించబడలే. సృష్టికి ఆధారమైనటువంటి దేవుడు ఆయన. చేతగాని వాడంటే చనిపోయిన తర్వాత మరి సమాధులు పెట్టింటే 3వ దినం లేచేది కాదు, పురుగులు తినేసేటివి ఆయన్ని కూడా. 3వ రోజుకే పురుగులు తినేస్తాయి ప్రతి మానవుని. మరి మా సమాధిలో పెడితే ఆయన చేతగాని వాడు కాదు. ఆయన సామాన్యమైనటువంటి వాడు కాదు. ఆయన నిజమే దేవుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన మరణం ఆయనను బంధించలేకపోయింది. ఆయన దేహం కుళ్ళు పట్టలేదు, ఆయన దేహం పురుగులు తినలేదు. ఆయన సజీవుడు కనుకనే 3వ దినం తిరిగి లేచాడు, నీకు నాకు విడుదల కలిగించాడు. కాలం నిన్ను విడిపించిన దేవుడు, నీ కట్లు విప్పి ఉన్నాడు. అదే మనం చదివే అన్నమాట. మరి 16వ కీర్తన 116వ కీర్తన 16వ వచనంలో చదివాం, నీవు నా కట్లు విప్పి ఉన్నావు. అందుని బట్టి సమాజంలో ఎలుగెత్తి నేను యెహోవాను సన్నుతించను. నా కట్లు విప్పాడండి, నా పాపమును పరిహరించాడండి, నా దోషమును తొలగించాడు, నన్ను కడిగి పవిత్రపరిచాడు, ఆయన చేతిలో పనికొచ్చే పాత్రగా చేసుకున్నాడు, నా దుర్వాసనను పోగొట్టాడు, నాలో ఉన్నటువంటి సారము లేని జీవితంలో నాకు సారమునిచ్చాడు, నా జాడను సారం వెదజల్లేటట్టు ఆయన తన మందిరంలో నాటి నాకు జీవమునిచ్చాడు. సారవంతమైనటువంటి జీవితాన్ని మనకిచ్చాడు. నీవు సారము కలిగి పచ్చగా ఉండినట్లుగా, నేటి దినంలో సజీవమైనటువంటి సంఘంలో నీవు ఉండినట్లుగా నిన్ను పరిమళవాసంగా చేశాడు. అందుకనే మరి మనం నడిచేటువంటి నడకలో సారం ఉన్నదా? నేను ఒకరికి వాక్యం చెప్తూ చెప్పాను, మనం నడిచేటప్పుడు సారం వెదజల్లుచూ పోవాలి, సువాసన వెదజల్లుచూ మన జాడలు సారం వెదజల్లాలి. సారమే కాదు, సువాసన వెదజల్లాలి. ఏం సువాసన అండి? మంచి అత్తరు వేసుకొని, మంచి షంట్ వేసుకొని, స్ప్రే వేసుకొని, పౌడర్ వేసుకొని ఈ సువాసననా? లే, ప్రభు అనేటువంటి సువాసన. మనం వెళ్ళినప్పుడు ప్రభు సువాసన మనను వెదజల్లుతూ వెళ్ళాలి. ప్రభు కలిగిన మనస్సు, ప్రభు మాటలు, ప్రభు కలిగినటువంటి జీవితం వెదజల్లుతూ వెళ్ళాలి. ఇటు జీవితం కలిగి ఉన్నామా? దేవుడు నిన్ను మార్చాడా? నీ కట్లు విప్పి ఉన్నాడా? నీవు ఇంకా బంధించబడి ఉంటే, నీవు వెళుతూ ఉంటే సువాసన రాదు, దుర్వాసనే. అబ్బో ఈయన చూడు అని మనల్ని ఎగతాళి చేస్తున్నారా? అమ్మా ఈయననా? ఆమె దేవుడు అంటే అంత భక్తి అండి. ఒకప్పుడు ఇలా ఉండింది, ఇప్పుడు సువాసన నిజంగా యేసు ప్రభు కలిగిన మనసీమలో ఉంది. ప్రభు అడుగుజాడలో నడుస్తుంది. ప్రభు సువాసనగా మనల్ని చేశాడు కాబట్టి సువాసనతో జీవిస్తుంది. అలాంటి వారంగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీ కట్లు విప్పి ఉన్నాడు. సమాజంలో, సంఘంలో నేటిలో నిన్ను నాటినాడు. ఆయన జీవం నీలో ఉన్నది. ఇప్పుడు ఆ జీవం కలిగి నువ్వు జీవిస్తున్నావు. నీవు లోపల ఎలా బతకాలి? నీ జాడలు ఎలా ఉండాలి? నువ్వు నడుస్తుంటే ఎలా ఉండాలి? సువాసన వెదజల్లాలి. లోకసమైనటువంటి సువాసన కాదు, అత్తరు, సెంట్లు, స్ప్రేల సువాసన కాదు. ప్రభు అనేటువంటి సువాసన నీలో నుండి రావాలి. నువ్వు వెళుతుంటే రావాలి. ఆ సువాసన కలిగి ఉన్నావా? అమ్మ, అయ్యా, ఉదయకాలం అలాంటి సువాసన నీలో ఉంటే క్రైస్తవులం కాదు, క్రైస్తవులుగా మనం ఉండడానికి కాదు, బతకడానికి కాదు. క్రైస్తవులు దేవుని రాజ్యానికి వెళ్తారని లేదు ఎక్కడ. ప్రభు కలిగిన మనసు కలవారే, విడిపించబడిన వారు, కట్ల నుండి విడిపించబడిన వారు, ప్రభు జాడల్లో నడిచేవారు, ప్రభు కలిగిన సువాసన కలిగిన వారు,
అలాంటి వారే దేవుని రాజ్య వారసులు. ఇలాంటి సువాసన నీలో ఉన్నదా? ఇంకా దుర్గంధము, దుర్వాసన, మూర్ఖత, మొండితనము, పారవేబడి స్థితి, ఓటుకుండ లాంటి స్థితి, దేనికి, లోకానికి, ఇంటికి, ఎవడికి పనికిరాని స్థితి, అలాంటి వారుగా మనం ఉన్నామా? పౌలు అన్నాడు, ఏమన్నాడు? నేను లోకానికి మురికిగా ఉన్నాను, పెంటగా ఉన్నాను, అయితే నా ప్రభుకు సువాసనగా ఉన్నాను. ప్రభు మెచ్చుకునేటువంటి వాడు ధన్యుడు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. ఈ స్థితి మనకున్నదా? ఏది కాలం నీ సేవకుడను, నీ సేవకురాలు కుమారుడు జగత్తు పునాది వేయబడి కొనిపే నన్ను ఏర్పరచుకున్న దేవ, ఈ దినమున నన్ను విడిపించి, భద్రపరిచి, పరిశుద్ధపరిచి, నీతిగా తీర్చి, జీవమునిచ్చి, సువాసనిచ్చి సంఘములో నన్ను నాట్యావు, సంఘములో నన్ను ఉంచావు కనుక మిమ్మల్ని స్తుతిస్తున్నానని చెప్పగలవా? ఆ విధంగా చేయబడినటువంటి నేను ప్రభువును హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధించినట్టుగా ప్రభు మనకు సహాయం చేయదుగాక. ఆమేన్.